రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ఈ పరీక్ష ఫలితాలు ఇంత దారుణంగా వెరిఫికేషన్ ఎప్పుడైతే జరగల నాకు తెలిసి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇది. ఈరోజు అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కానీ మీ కొడుకైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పరీక్ష ఫలితాల్లో పరీక్షలు నిర్వహించడం 10వ తరగతి పరీక్షలు నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నాశనమైన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. ఈరోజు పరీక్ష ఫలితాలు పత్రికలను మూల్యాంకాలను సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు మిగతా వ్యవస్థలన్నీ కూడా ఎంత ఘోరంగా నడుపుతున్నారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరిగితే ఈ సంవత్సరం 6,14,459 పరీక్షల మంది హాజరవుతే పాస్ అయిన వారు 4,98,585 మంది పాస్ అయ్యారు. అంటే సుమారు 1,15,874 మంది ఫెయిల్ అయ్యడం జరిగింది. అంటే గతం కంటే ఈ సంవత్సరం 5.5% ఉత్తీర్ణ శాతం తగ్గటం జరిగింది. అంటే పరీక్ష ఫలితాలు ఎంత తగ్గే ఒకసారి మనం చూసుకుందాం. 2004లో మనం చూసుకున్నట్లయితే 100% పాస్ అయిన స్కూళ్ళు 2,800 స్కూళ్ళు అయితే ఈ సంవత్సరం మాత్రం 1,680 స్కూళ్ళు మాత్రమే 100% పాస్ అయినాయి. కేవలం వీళ్ళు రికార్డుల కోసం పైన అధికారులు ఏయో అంకెలు గారడి చేస్తూ చూపిస్తూ ఉన్నారు. ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతుంది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు విద్యార్థుల్లో చాలా మందికి ఆందోళన, భయాందోళన పట్టింది. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులోనేమో 90, 86, 92, 98 మార్కులు వస్తున్నాయి. ఒక సబ్జెక్టులో చూసుకుంటే 1, 5 మార్కులు, 12 మార్కులు, 21 మార్కులు రావడం జరిగింది. అందుకనే పిల్లలు, తల్లిదండ్రులు, అవగాహన ఉన్నోళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా రివెరిఫికేషన్ విద్యార్థులు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత శాతం వెరిఫికేషన్ జరగల. 66,363 మంది దరఖాస్తులు చేయగా దాంట్లో 11,000 మంది పైచులకు ఆ రిజల్ట్స్ మనం ఊహించలే రిజల్ట్స్ వచ్చేసాయి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఆ రిజల్ట్లు కూడా వైఎస్ఆర్ జిల్లా జమలమడి నియోజకవర్గంలో ఎర్రగుంట్ల మండలంలో ఉన్నత పాఠశాలలో గంగిరెడ్డి మోక్షిత అనే విద్యార్థి అక్కడ చదివితే తెలుగులో 96 మార్కులు వచ్చినాయి, హిందీలో 82 మార్కులు, ఇంగ్లీష్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చినాయి. కానీ సోషల్లో 21 మార్కు వచ్చి ఫెయిల్ అవటం జరిగింది. అమ్మాయి వాళ్ళ తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వర రెడ్డి ఏం చేశాడంటే 1000 రూపాయలు కట్టి రీవాల్యుయేషన్ చేసుకోవడం జరిగింది. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 84 మార్కులు వచ్చినాయి. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రాని మార్కులు ఏకంగా 63 మార్కులు రీవాల్యుయేషన్ పెరిగినాయి. ఎక్కడైనా 5 మార్కులు 10 మార్కులు మనం చూసాం, కానీ ఇంత దారుణంగా ఎప్పుడు పెరగటం లేదు. ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లాలో కొర్లూరులో ఉన్నత పాఠ తేజస్సుని అమ్మాయి 5 సబ్జెక్టులో 90 పైకి చిలుకు మార్కులు వస్తే ఒక సోషల్లో 23 మార్కులు వచ్చినాయి. అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుని ఎన్ని మార్కులు వచ్చాయి తెలుసా? 96 మార్కులు. అంటే 73 మార్కులు పైచిలుకు పెరిగినాయి. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మాకు ఏమర్థమవుతుందంటే కేవలం రికార్డు కోసం ఉపాధ్యాయుల మీద ప్రెజర్ తెచ్చి రీవాల్యుయేషన్ చేశారు. ఇట్లా రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకి డబ్బులు కట్టే స్తోమత లేక, చాలా మందికి దీని గురించి అవగాహన లేక ఫీజులు కట్టుకోలేదు. ఈరోజు మేము ఇంకోటి కూడా చెప్తున్నాం. రాజమహేంద్రవరంలో మణికంఠ అనే విద్యార్థి 505 మార్కులు వస్తే తెలుగులో 97 వచ్చినాయి, ఇంగ్లీష్లో 81 వచ్చినాయి, గణితంలో 96 వచ్చినాయి, సైన్స్లో 97, సోషల్లో 92 రాగా హిందీలో మాత్రం 52 మార్కులు వచ్చినాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వాలా. కానీ ఆ విద్యార్థి రీవెరిఫికేషన్ కోసం 1000 రూపాయలు కడితే ఆ మార్కుల్లో ఇతను రాసినవి కరెక్ట్ సమాధానం రాసినవి కొట్టేయటం జరిగింది. కొట్టేశారు. ఇప్పుడున్న అధికారులు మేము అడిగితే సార్ ఇక్కడ ఉపాధ్యాయులు కొట్టేశారు అంటుంటే లేదు విద్యార్థి కొట్టేశాడు అంటాడు. అంటే విద్యార్థుల పట్ల మేము మాట్లాడుతుంటే ఆ విద్యార్థి తండ్రి కానీ అతను కానీ ఒకటే మాట చెప్తా ఉన్నారు, అన్న మీరు సరైన సమాధానం రాస్తే వాటికి మార్కు లేకుండా పేపర్ కొట్టే జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విద్యాశాఖ మీద పెడితే బాగుంటుందని చెప్తా ఉన్నాం. ఈరోజు బహిరంగ నేను చెప్తా ఉన్నా, విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో ఫీజు రీవాల్యుయేషన్ కానీ వెరిఫికేషన్ కానీ విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు ఇంకా పెట్టుకోవాల్సి ఉన్నారు. వాళ్ళకి ఉచితంగా పెట్టుకోమని అవకాశం ఇవ్వమని అధికారులు కోవటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు దాకా 66,000 పైచీలకు ఇంచుమించుగా రీవాల్యుయేషన్ కానీ రీకోటింగ్ కానీ పెట్టుకున్న విద్యార్థులకు ఎవరైతే ఫీజులు కట్టారో 1000 రూపాయలు 500 కట్టారో వాళ్ళకి తక్షణమే వాళ్ళకి అకౌంట్లో వేయాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రవిచంద్ర, వైఎస్ఆర్ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల్లో సుమారు 1,15,000 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు 64,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి అప్లై చేశారు. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు చరిత్రలో సుమారు 60% పైగా విద్యార్థులు రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేసిన చరిత్ర లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అనేక వైఫల్యాలు, తప్పులు జరిగాయి. సోషల్లో 26 మార్కులు వచ్చాయి, రీవాల్యుయేషన్కి వెళ్తే 86 మార్కులు వచ్చాయి విద్యార్థికి. ఒక విద్యార్థి 14 పేజీలు ఆన్సర్ షీట్ రాస్తే కేవలం 8 పేజీలు మాత్రమే వాల్యుయేషన్ చేసి చేతులు దులుపుకున్నారు. మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియలో తప్పులు తడకగా వాల్యుయేషన్ చేయించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఒత్తిడితోటే సుమారు 25 రోజుల పైగా జరగాల్సిన వాల్యుయేషన్ ప్రక్రియ కేవలం 7 రోజులు, వారం రోజుల్లో మాత్రమే పూర్తి చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకున్నారు. ఇప్పుడు రీవాల్యుయేషన్ ప్రక్రియకి అప్లై చేసే డబ్బులు లేక, ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాలా దారుణంగా నష్టపోయారు. ఇది కార్పొరేట్, ప్రైవేటు విద్యార్థులకి మేలు చేసే విధంగా ప్రభుత్వం వాల్యుయేషన్ ప్రక్రియని చేపట్టింది. ఇక్కడ పరీక్షల విభాగం అధికారిని మేము కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈరోజు ధర్నా నిర్వహించి మేము ప్రభుత్వాన్ని సూటిగా అడిగాం. మీరు సుమారు ఈ రాష్ట్ర చరిత్రలో 60% పైగా విద్యార్థులు ఎప్పుడు అప్లై చేసుకోలేదు. ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే ఎస్ఎస్సి బోర్డు 7 రోజుల్లోనే వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసిందని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నారా లోకేష్ గారికి రెడ్ బుక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అకాడమిక్ పుస్తకాల మీద లేదు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. అధికారులు చెప్పేది ఒకటి, ప్రభుత్వం చేసేది ఒకటి, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజు వాల్యుయేషన్ ప్రక్రియలో ఎవరైతే నష్టపోయారో విద్యార్థులందరూ రీవాల్యుయేషన్ కోసం 1000 రూపాయలు కట్టారో వాళ్ళందరికీ తిరిగి రీఫండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వాల్యుయేషన్ లో అనేక తప్పులు తడకలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి పారదర్శకంగా జవాబు పత్రాలను PDF లో పంపించాలి. వాల్యుయేషన్ ప్రక్రియ ఎందుకు తప్పులు తడక చేశారంటే తప్పులు జరగడం సహజమే, గతంలో అనేక సార్లు జరిగాయి ఎస్ఎస్సి బోర్డు చరిత్రలో. కాబట్టి ఇటువంటి తప్పుల్ని మేము తిరిగి రెక్టిఫై చేస్తున్నామని అధికారులు మాట దాటేస్తా ఉన్నారు. మేము సూటిగా స్పష్టం చేశాం, మీరు తప్పులు జరగకపోతే వాల్యుయేషన్ ప్రక్రియలో తప్పులు జరిగిన తర్వాత మీరు ఎవరైతే మూల్యాంకనం జరిగే సెంటర్స్ లో ఉన్నారో ఆ టీచర్ల మీద మీరు చర్యలు తీసుకున్నారు కదా అని మేము ప్రశ్నించాం. దీనికి సరైన సమాధానం లేదు. మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు. ఇప్పటికైనా తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.